సో చైనాపై ఆధారపడడం అనేది ప్రమాదకరం. ఎందుకంటే ఇవాళ అక్కడి నుంచి మనకు వచ్చే దిగుమతులు దాదాపు $101 బిలియన్. కానీ మనం ఎగుమతి చేసేంత ఓన్లీ 11. అంటే విపరీతంగా ఆ దేశం పైన మనం ఆధారపడుతున్నాం. ఒకవేళ పాకిస్తాన్ వల్లే ఆ దేశానికి మనకు యుద్ధం అయిందనుకోండి, అప్పుడు సమస్య ఏర్పడుతుంది, ట్రేడ్ దెబ్బతింటుంది. కాబట్టి ఏ దేశం పైన అంత టూ మచ్గా ఆధారపడద్దనే విషయం మనం అర్థం చేసుకోవాలి. ఇవాళ ఎస్పెషల్లీ మనకు ఇన్పుట్ విషయంలో ఈ ఫార్మసీ అంతా ఏపీఐ అంటాం, యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్ అంటారు, విపరీతంగా ఆధారపడుతున్నాం. తర్వాత ఈవీ ఇండస్ట్రీ కూడా, రైట్, ఎలక్ట్రానిక్ వెహికల్స్ కూడా మ్యాగ్నెట్స్ కోసం ఆధారపడుతున్నాం. అర్థమైందా? ఇవాళ వరల్డ్లో దాదాపు ఇవాళ 40% బల్క్ డ్రగ్స్ అని అక్కడనే ఉత్పత్తి చేస్తున్నారు వాళ్ళు. అర్థమైందా? రేర్ ఎర్త్ ప్రాసెసింగ్ కూడా 60% వాళ్ళ చేతిలో ఉన్నది. తర్వాత యూనిడో ప్రకారం ఏంటంటే, యునైటెడ్ నేషన్స్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ప్రకారం ఇక్కడ ఈ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ 2000 సంవత్సరంలో ప్రపంచ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ 6% ఉండేది, ఇది చైనా చేతిలో. అలాంటిది 2025కు అది 30% ఉన్నది. అంటే 30% మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ వరల్డ్ మొత్తం ఎక్కడంటే ఇవాళ చైనాలో ఉన్నది. అదే రకంగా 2030కి ఇది 45%. అంటే ఇలా వరల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ అనేది చైనా అవుతున్నది. దీనికి ముఖ్య కారణం ఏంటంటే, అక్కడ ఇది డెంగ్ జియావోపింగ్ అనే ఒక ఎకానమిస్ట్, ఆయన టోటల్గా రీఫార్మ్ తీసుకొచ్చాడు. దాన్ని 2012లో ఏదో వచ్చినటువంటి మిస్టర్ షీ జిన్పింగ్ గారు ఉధృతం చేస్తున్నారు. కాబట్టి ఈ ఇద్దరు వ్యక్తుల వల్ల ఇలా చైనా అద్భుతంగా ముందు పోతున్న విషయం అర్థం చేసుకోవాలి. సరే, ముందు పోతున్న విషయం ఓకే, నో ప్రాబ్లం, కానీ మనం ఆధారపడడం చాలా దారుణంగా ఉందన్న విషయం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇవాళ వాళ్ళు డీప్ సీక్ అని స్టార్ట్ చేసి ఓపెన్ ఏఐతో పోటీ పడుతున్నారు. అదే రకంగా BYD ఇలా ఎలక్ట్రానిక్స్ వెహికల్స్ కూడా ఇలా టెస్లాతో ఇలా పోటీ పడుతున్న విషయం అర్థం చేసుకోవాలి. అదేవిధంగా ఇలా బార్డర్ రోడ్ ఇనిషియేటివ్ కావచ్చు, అదేవిధంగా ఈ విషయం అర్థం చేసుకోవాలి. ఈవెన్ డెమోక్రసీ పర్సెప్షన్ ఇండెక్స్లో కూడా యుఎస్ను వాళ్ళు ఇలా యుఎస్ కంటే ఎక్కువ పాపులర్ అవుతున్నారు. దీన్ని బట్టి ఏంటంటే మనం కూడా రీఫార్మ్ తీసుకురావాలి. అయితే లక్కీలు ఏంటంటే, నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ మిషన్ అని ఈ మధ్యకాలంలో మనం స్టార్ట్ చేసినాం. ఒక అద్భుతమైనటువంటి పాలసీ అది సేమ్ చైనా లాగానే వాళ్ళు సెట్ చేస్తారు ఈ బడ్జెట్లో. ఇండియన్స్ చాలా అద్భుతం అది. కాబట్టి ఇక్కడ విషయం అర్థం చేసుకోవాలంటే ఏ దేశం పైన విపరీతంగా ఆధారపడకూడదు. ఎందుకంటే ఒకవేళ డిస్రప్షన్ ఏర్పడితే చాలా సమస్యలు ఏర్పడే విషయం అర్థం చేసుకోవాలి. థ్యాంక్ యూ.